32 Weds 22 ఎపిసోడ్ 7. అర్జున్ నోట్లో నుంచి వదిన అనే పేరు వినగానే ఆదిత్య షాక్ అవుతూ, నేను వదినతోనే మాట్లాడానని మీకెలా తెలుసు అన్నయ్య అని అడిగాడు. ఇందులో మాయలు మంత్రాలు ఏమీ లేదు, ఈ స్క్రీన్ పైన పేరు కనిపించిందిలే, అందుకే అడిగాను అని అన్నాడు అర్జున్. వెంటనే సందీప్, నువ్వు అప్పుడే తనతో ఫ్రెండ్షిప్ కూడా మొదలు పెట్టేశావా? కనీసం మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని సీరియస్గా అడిగాడు. నేనేం వాంటెడ్గా చేయలేదు, అలా అనుకోకుండా జరిగిపోయింది అంతే అని అన్నాడు ఆదిత్య. తెలియకుండానే జరిగిపోయింది అంటే నమ్మడానికి మేమేం పిచ్చివాళ్లం కాదు అని అన్నాడు వినయ్. అబ్బబ్బా, సరే, తనతో పరిచయం పెంచుకోవడానికి ఫ్రెండ్షిప్ చేశాను. ఒక 2 రోజులు ఆగితే తను మీకు కూడా పరిచయం అవుతుంది, కాస్త ఓపిక పట్టండి అని చీరాకుగా అన్నాడు ఆదిత్య. మీ గొడవ కాస్త ఆపుతారా? ఇంతకీ తను ఎందుకు ఫోన్ చేసింది ఆదిత్య అని అడిగాడు అర్జున్. ఏం లేదన్నయ్య, నీతో పెళ్లి తప్పించుకోవడానికి వదిన వేరే అతన్ని ప్రేమించానని ఇంట్లో వాళ్ళకి చెప్పింది. అంతవరకు బానే ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేస్తాను, వాళ్ళ అమ్మా నాన్నలను తీసుకురమ్మని చెప్పాడట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి వదిన తెగ కంగారు పడిపోతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేసింది. ఆమెకు ఏం సలహా ఇవ్వాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని అన్నాడు ఆదిత్య. అతను చెప్పిన మాటలు వినగానే అర్జున్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. అది చూసి, ఎందుకన్నయ్య అలా నవ్వుతున్నావు అని అయోమయంగా అడిగాడు ఆదిత్య. ఏం లేదు, ఉన్న సమస్యని తప్పించుకోవడానికి కొత్త సమస్యని నెత్తిన వేసుకుంటున్న మీ వదినని చూసి నవ్వు వచ్చింది అని నవ్వుతూనే చెప్పాడు అర్జున్. దూరం నుంచి అతను నవ్వుతూ ఉండడం చూసిన జగతి, మన అర్జున్ ఇలా హాయిగా నవ్వుతూ ఉండడం చూసి ఎన్ని సంవత్సరాలైందో అని పక్కనే ఉన్న భర్తతో అంది. అవును జగతి, నువ్వు చెప్పింది నిజమే. నా బిజినెస్ ఎప్పుడైతే దెబ్బతినిందో అప్పటి నుంచి అర్జునే ఇంటి బాధ్యతని నెత్తిన వేసుకున్నాడు. అప్పటి నుంచి అర్జున్ మొహంలో నవ్వు అనేది మాయమైపోయింది. తను ఇలా నవ్వడం నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను అని అన్నాడు కృష్ణప్రసాద్. మరోవైపు వినయ్, నీకు కాబోయే భార్య ప్రాబ్లంలో ఉందంటే నువ్వు జాలి పడాలి, కానీ అలాంటిదేమీ చేయకుండా ఇలా నవ్వుతున్నావేంటి అర్జున్ అని అడిగాడు. అవును అన్నయ్య, నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రాబ్లంలో ఉందంటే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి, కానీ నువ్వు అదేమీ చేయకుండా ఇలా నవ్వడం ఏమీ బాలేదు. పాపం వదిన టెన్షన్తో అల్లాడిపోతుంది. తను అలా టెన్షన్ పడుతుంటే నాకే ఎంత బాధగా ఉందో తెలుసా అని అన్నాడు ఆదిత్య. కాని సందీప్ మాత్రం వాళ్ళిద్దరికీ విరుద్ధంగా మాట్లాడుతూ, లేనిపోని తలకాయ నొప్పులను నెత్తిన వేసుకుంది తనే కదా, లేకపోతే మా అర్జున్ లాంటి సంబంధం వస్తే కళ్లకు అద్దుకొని పెళ్లి చేసుకోవాలి, కాని అబద్ధం చెప్పి తప్పించుకుంటారా? అలా చేసినందుకు తనకి తగిన శాస్తే జరిగింది అని అన్నాడు. నువ్వు మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అతని తరపు నుంచి ఆలోచిస్తున్నావు. ఒకసారి వదిన ప్లేస్లో ఉండి ఆలోచించు, నీకు తన బాధ ఏంటో అర్థమవుతుంది అని వాదించాడు ఆదిత్య. నువ్వు ఎన్నైనా చెప్పు ఆదిత్య, ఈ విషయంలో ఆ అమ్మాయిదే తప్పు అని బల్లగుద్ది చెప్పాడు సందీప్. ఇంతలో అర్జున్ వాళ్ళ గొడవ మధ్యలో దూరి, అది సరే కాని ఇంతకీ నువ్వు మీ వదినకి ఏమి సలహా ఇచ్చావు ఆదిత్య అని అడిగాడు. ఏమీ చెప్పలేదు అన్నయ్య, ఆలోచించుకొని మంచి సలహా చెప్తానని అన్నాను. నువ్వు ఏదైనా సలహా చెప్పవా అని అడిగాడు ఆదిత్య. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను అని తేలికగా అన్నాడు అర్జున్. అతను ఏం చేస్తాడో తెలుసుకోవాలనుకున్న ఆదిత్య, ఇంతకీ నువ్వు ఏం చేయబోతున్నావు అన్నయ్య అని కుతూహలంగా అడిగాడు. మీ వదిన ఫోన్ చేసి చెప్తుందిలే, అప్పుడు తెలుసుకో అని అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అర్జున్. సావిత్రి తన మొబైల్ తీసుకుని ప్రియాకి కాల్ చేసింది. ఆమె కాల్ కోసమే ఎదురు చూస్తుంది ప్రియా. తను ఫోన్ చేసిన వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, ఏమైందాంటీ, నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా అని కుతూహలంగా అడిగింది. వర్కౌట్ అయిందనే అనిపిస్తోందమ్మా. మీ అంకుల్ అయితే పెళ్లి గురించి అంజలికి ఖచ్చితంగా చెప్పారు. అప్పుడు తనేమీ మాట్లాడకుండా సైలెంట్గా తన రూంలోకి వెళ్ళిపోయింది. కాని అప్పటి నుంచి ఇప్పటి వరకు రూంలో నుంచి బయటికి రాలేదు. డిన్నర్కి రమ్మని పిలిచినా ఆకలి లేదని లోపలే ఉండిపోయింది. పాపం టెన్షన్ పడుతోంది అనుకుంటా అని చెప్పింది సావిత్రి. టెన్షన్ పడుతుందంటే దాని అర్థం ఆమె మహేష్ని ప్రేమించడం లేదనే కదా ఆంటీ అని లాజికల్గా మాట్లాడింది ప్రియ.
నిజమేనమ్మా, మాకు కూడా అదే అనుమానం కలుగుతుంది. అనవసరంగా అంజలి మాటలు నమ్మి వచ్చిన సంబంధం కాదని చెప్పేశాము అని బాధగా చెప్పింది సావిత్రి. బాధపడకండి ఆంటీ, అతను మన అంజలిని ఇష్టపడ్డాడు కాబట్టే ఆ సంబంధం ఇంటికి వచ్చింది. తను పెళ్లి తప్పించుకోవడం కోసమే అబద్ధం చెప్పిందని ఒకసారి డైరెక్ట్గా అతనితో మాట్లాడి చూడండి. అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అని సలహా ఇచ్చింది ప్రియా. అతను ఒప్పుకుంటాడేమో కాని అడగడానికి మాకే మొహమాటంగా ఉంది అని ఇబ్బంది పడింది సావిత్రి. అది నిజమే ఆంటీ, అయితే మీ తరపున నేను అర్జున్ గారితో మాట్లాడతాను, ఓకేనా అంది ప్రియా. సరే అమ్మా, ముందు మా అంజలి విషయం పూర్తిగా బయటపడని, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పింది సావిత్రి. సరే ఆంటీ, మీ ఇష్టం, ఉంటాను అని కాల్ కట్ చేసింది ప్రియా. జేపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్లో చైర్మన్ సీట్లో కూర్చొని సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నాడు ఆనంద్. అది చూసి, ఏమైంది ఆనంద్, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడిగాడు అతని బెస్ట్ ఫ్రెండ్ వంశీ. మా అన్నయ్య పెళ్లి చేసుకోబోతున్నాడంట. ఆ సంబంధం ఎలా అయినా క్యాన్సిల్ చేసి అర్జున్ ఆదిత్యలను చంపేయాలి. అప్పుడు వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ బాబాయ్ కొడుకు అయినా నాకే చెందుతాయి. దానికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు ఆనంద్. దిస్ ఈస్ టూ మచ్ ఆనంద్, మీ నాన్నగారు కూడా బానే సంపాదించారు కదా, అది చాలదని వాళ్ళ ఆస్తిపై ఎందుకు ఆశపడుతున్నావు అని అడిగాడు వంశీ. వదులుకోవడానికి అది 1-2 కోట్లు కాదు, 100 కోట్లు. నా పొజిషన్లో నువ్వున్నా అదే పని చేసేవాడివి అని తను చేస్తున్న పనిని సమర్థించుకున్నాడు ఆనంద్. నీ ఇష్టం, కానీ ప్రతిసారి నువ్వు చేసే పనిలో హెల్ప్ చేసేవాడిని కానీ ఇందులో మాత్రం హెల్ప్ చేయలేను అని ఖచ్చితంగా చెప్పాడు వంశీ. ఏరా, అంత మంచివాడివైపోయావా, పాపం చేయనని అంటున్నావు అని వెగతాళిగా అన్నాడు ఆనంద్. మంచివాడినయ్యానని చెప్పడం లేదు, భయపడి హెల్ప్ చేయనని అంటున్నాను. ఒకవేళ నువ్వు చేసే పనిలో అటు ఇటు అయిందంటే అవతల వైపు ఉన్నది అర్జున్ కృష్ణప్రసాద్. అతని చేతిలో నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అతని కోపాన్ని చూడడం కన్నా సైలెంట్గా ఉండిపోవడమే బెటర్ అని ఈ పని చేయనని అంటున్నాను అని చెప్పాడు వంశీ. 1 టైం సెటిల్మెంట్గా ఉంటుందని నీకు ఫేవర్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు వద్దనుకుంటే నేనేం చేయలేను. ఈ విషయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఇండైరెక్ట్గా అయినా కొన్ని పనులు అప్పచెప్తాను, వాటిల్ని చెయ్యి అని అన్నాడు ఆనంద్. చేయను అన్నా మెడ పట్టుకుని చేయించేటట్టున్నావు. నా చేతికి మట్టి అంటనంత వరకు చేస్తానులే గాని ఇంతకీ నేనేం చేయాలి అని అడిగాడు వంశీ. ఈ రోజు నుంచి మా అన్నయ్య ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది పూర్తిగా తెలుసుకో. అది తెలుసుకుని నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చెయ్యి చాలు. అండ్ నువ్వు మా అన్నయ్యని ఫాలో అవుతున్న విషయం 3వ వ్యక్తికి కూడా తెలియకూడదు అని మరీ చెప్పాడు ఆనంద్. ఇలాంటి పనులు చెప్పావు, బావుంది. ఇప్పటి నుంచి నీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, వాటిల్ని చూసుకుంటూ ఉండు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వంశీ. మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేయడానికి కూడా బయటికి రాలేదు అంజలి. దాంతో సావిత్రినే లోపలికి వెళ్లి బలవంతంగా తనని బయటకు తీసుకుని వచ్చింది. ఒక్కరోజులోనే మొహం మొత్తం వడలిపోయినా తన కూతుర్ని చూసి ఆశ్చర్యపోయాడు నారాయణమూర్తి. ఏమైందమ్మా, జ్వరమేమన్నా వచ్చిందా, లేకపోతే పెళ్లి గురించి టెన్షన్ పడుతున్నావా అని అడిగాడు. అదేం లేదు డాడీ, నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. దానికి మీరు ఏమంటారో ఏమో అని కంగారుగా ఉంది అని చెప్పింది అంజలి. మేమేమీ అనుకోంలే కాని నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది ధైర్యంగా చెప్పు అని అన్నాడు నారాయణమూర్తి. అదేంటంటే డాడీ, అది మరి అని అంజలి నానుస్తూ ఉండగా ఇంతలో 6 అడుగుల బుల్లెట్ లాంటి పర్సనాలిటీ ఆ ఇంటి లోపలికి వచ్చి నారాయణమూర్తి దగ్గర నిలబడ్డాడు. అతని వైపు ఆశ్చర్యంగా చూస్తున్న నారాయణమూర్తితో, హలో అంకుల్, ఐఎమ్ అర్జున్ కృష్ణప్రసాద్ అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఇంతకీ అంజలి తన తండ్రితో ఏం చెప్పాలని అనుకుంటుంది? అసలు అర్జున్ అంజలి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఆనంద్ కుట్రని అర్జున్ తెలుసుకోగలుగుతాడా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.